श्री कृष्णा श्री कृष्णा श्री कृष्णा श्री कृष्णा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। నారద భక్తి సూత్రములు 34, 35 సూత్రాలని చదువుదాం. 33 కూడా. తస్మాత్ స ఏష గ్రాహ్యః ముముక్షుభిః తస్యాః సాధనాని గాయంతి ఆచార్యాః తత్తు విషయత్యాగాత్ సంగత్యాగాత్ చ. ఈ నారద భక్తి సూత్రములలో మొదటగా భక్తి యొక్క స్వరూపం ఏమిటని వివరించిన తర్వాత ఆ భక్తి పొందిన పరాభక్తి అద్వైత భక్తిని పొందిన తర్వాత వచ్చేటువంటి ఫలం ఏమిటి అని వివరించిన తర్వాత ఇప్పుడు ఆ భక్తిని పొందాలంటే ఏమేమి సాధనలు చేయాలి, భక్తే సాధనము భక్తే సాధ్యమని చెప్పినా కూడా ఆ సాధ్య సాధన భక్తి ఒకటిగా ఈ శుద్ధమైన అద్వైత భక్తి రావడానికి కొన్ని సాధనలు చేయాలి మొదట. అందుకని ఇక్కడ 33వ సూత్రంలో నారదులు వారు చెప్పారు, కాబట్టి ఆ అద్వైత భక్తి శుద్ధమైన పరాభక్తిని పొందుటకే మోక్షమును పొందాలని ఆశించేటువంటి ముముక్షువులు దాన్నే ఆశ్రయించి ఉండాలి అని చెప్పారు. ఇప్పుడు దానికి వేరువేరు ఆచార్యులందరూ చెప్పినటువంటి వాళ్ళ కొన్ని అభిప్రాయాలు సాధన గురించి. ఈ సాధనలు చేయటం వలన నువ్వు క్రమముగా ఆ అద్వైత భక్తిని పొందుతావు. కాబట్టి దానికి అలాగే ద్వైత భక్తిలో ఉంటూనే ద్వైత భక్తిని ఎలా ఉపయోగించుకోవాలి, దాంట్లోంచి ఎలా ఎదగాలి, అండ్ అద్వైత భక్తి యొక్క ముఖ్యత్వం ఏమిటి, ఇవన్నీ తెలుసుకోవాలి. దానికి కొన్ని సాధనలు ఈ విధంగా పూర్వకాలం నుంచి అనేక మంది ఆచార్యులు ఈ విధంగా వివరించారు. అవి ఇప్పుడు మనం చూద్దాము అని చెప్పి నారదులు వారు చెప్పటం ప్రారంభించి మొదటగా సాధన నెంబర్ 1 అని జ్ఞాపకం పెట్టుకోవచ్చు. విషయములను త్యాగం చేయాలి అన్నారు. ఈ సూత్రాన్ని మనం గడచిన సత్సంగంలో విచారణ చేశాము, చాలా విస్తరించి. కొంచెం జ్ఞాపకం చేసుకొని తర్వాత సూత్రానికి వెళదాం. విషయ త్యాగం అంటే పొసెషన్స్ అని చెప్పాను, లేక 5 ఇంద్రియముల ద్వారా చూడబడేటువంటి గ్రహించబడేటువంటి చాలా విషయాలు ఉన్నాయి కదా బయట. దానికి నేను అష్టావక్ర గీత, భగవద్గీత, ఇలా అమృత బిందు ఉపనిషత్ అని ఇవన్నీ మనం వాటిని రిఫర్ చేస్తూ ఈ విషయాలనేటువంటి విషముతో సమానమని చెప్పారు అష్టావక్రుల వారని. ఇదంతా మనం చూసాం. విషయం ఏమిటంటే విషయములను త్యాగము చేయుట. మన చుట్టూ వస్తువులు, ఇంగ్లీష్లో చెప్పాను సులభంగా, రిలేషన్షిప్స్ అండ్ ది పొసెషన్స్. పొసెషన్స్నేమో డ్రై గార్బేజ్ అన్నాం, రిలేషన్షిప్స్నేమో వెట్ గార్బేజ్ అని చెప్పాం. కానీ రెండు వేస్ట్దా, కాబట్టి వాటిని త్యాగం చేయాలి. బాహ్యముగా త్యాగము చేయటం ముఖ్యం కాదు, ఆంతరికముగా మనస్సులో వాటి మీద మనకు అటాచ్మెంట్ ఉండకూడదు
అందువలన ఎంతకెంతకు మనస్సు ఈ విషయాలలో, ఈ బంధాలలో, బాంధవ్యాలలో బంధించబడుతుందో అంతంతకు దానికి బర్డెన్ ఎక్కువ అవుతుంది, వెయిట్ అవుతుంది. బర్డెన్ అంటే ఏంటి? దుఃఖం, శ్రమం, టెన్షన్, ఇవన్నీ కూడా, భయం, శోకం, మోహం అన్నీ వస్తాయి ఇంకా దాంట్లో. అవన్నీ మనస్సులో ఉన్న భారం అని చెప్తాం. ఇలా ఆ సూత్రాన్ని మనం విన్న తర్వాత చాలా ముఖ్యమైనవి 2 సాధనాలు అప్పుడైనాయి. విషయములను త్యజించాలి, సంగమును త్యజించాలి. సంగము అంటే దుస్సంగమును ముఖ్యముగా. దుస్సంగం అంటే దుష్టులు, దుర్మార్గులని ఎవరో ప్రత్యేకంగా లేరు. మన బంధములు, బాంధవ్యాలు ఇవన్నీ కూడా అటాచ్మెంట్ని క్రియేట్ చేస్తాయి కదా. బధ్నాతీతి బంధం, మనల్ని బంధిస్తాయి. పాశములాగా ఒక తాడు పెట్టి కట్టేసినట్లుగా మనం బంధించబడతాం వాటికి. అందువలన ఈ విషయాలని మనం జాగ్రత్తగా అభ్యసిస్తే నీకు క్రమంగా భగవంతుడి మీద, ఆత్మ మీద, సత్యము మీద నీకు మనస్సులో దాని మీద ఇంట్రెస్ట్ పెరిగి మనస్సంతా కూడా ఆ సత్య విషయములే ఆక్యుపై ఉండాలి. కానీ కొన్ని లోకంలో మరి కొన్ని చేయాల్సి ఉంటుంది, వాటిని చేస్తాం. చేస్తున్నంత మాత్రాన, వస్తువుల మధ్యలో ఉన్నంత మాత్రాన మనం వాటికి బంధించబడ్డామా లేదా అనేది వాళ్ళు బాగా తెలుసుకోవాలి. వాళ్ళ మనసులో వాళ్ళకి తెలియాలి. ఇలా చెప్పిన తర్వాత చివరిగా భజగోవిందంలో శంకరాచార్యుల వారు చెప్పినట్లు సత్సంగమునకు అటాచ్మెంట్ అవ్వటం వలన నీకు నిస్సంగం వస్తుంది. అప్పుడు ఏం చెప్పాను? ద సీక్రెట్ ఆర్ రెమెడీ, ద డిటాచ్మెంట్ బై అటాచ్మెంట్. అటాచ్మెంట్ ఎప్పుడైతే సద్విషయంలో కలుగుతుందో అసద్విషయంలో నుంచి డిటాచ్మెంట్ ఏర్పడుతుంది. తర్వాత ఈరోజు 3వ సాధనంగా నారదులు వారు చెప్తున్నారు 36వ సూత్రం. అవ్యావృత భజనాత్. ఇక్కడ అన్నీ కూడా చూసామంటే ముందు సూత్రంలో కూడా భజనాత్ అంటే భజన చేయుట చేత, సంగత్యాగాత్ త్యాగము చేయుట చేత, విషయత్యాగాత్ విషయములను త్యాగము చేయుట చేత అని అర్థం. ఇక్కడ అవ్యావృత భజనాత్ నీకు అద్వైత శుద్ధ పూర్ణ భక్తి పెంపొందుతుంది, నువ్వు దాన్ని పొందగలవు. అవ్యావృతం అంటే ఏమిటి? ఆవృతం ఆర్ వ్యావృతం అంటే కప్పివేయబడిన, మూసివేయబడిన, అడ్డగించబడిన అప్పుడు అని అర్థం. ఓకే, ఆవృతం, వ్యావృతం అని అంటే ఇంటరప్టెడ్గా, డిస్టర్బ్ అవుతూ, మధ్య మధ్యలో కట్ అవుతూ అలా. కానీ ఇప్పుడు అవ్యావృతాన్ని చెప్పినందువలన మధ్యలో తెగిపోని, అన్ఇంటరప్టెడ్, ఇంగ్లీష్లో చెప్పాలంటే అన్డిస్టర్బ్డ్, అన్కాంప్రమైజ్డ్, అన్కండిషనల్, అవ్యావృత. ముఖ్యంగా ఈ పదాన్ని డిక్షనరీ వైజ్ ఇది కరెక్ట్ అయిన అర్థం. అన్ఇంటరప్టెడ్ భజన, నిరంతరం మరచిపోకుండా ఎప్పుడు ఎల్లప్పుడూ చేసేటువంటి ఆ భజనము చేత, భజనం అంటే ఇక్కడ గుర్తుంచుకునుట చేత, చింతించుట చేత, దాంట్లో అన్నీ వచ్చేస్తాయి. పాడుట చేత, చదువుట చేత, వినుట చేత, అన్నీ కూడా దాంట్లో వస్తాయి. ఒక భజ అనే పదంలో భజ అంటే సేవాయామని చెప్తాం.
కాబట్టి అవ్యావృత భజనాత్ అంటే విడవకుండా పట్టుదలతో దాన్ని పట్టుకొని ఉండాలి. ఆ మార్గంలో, ఆ సాధనలో, ఆ ప్రయత్నంలోనే ఉంటూ ఉండాలి. మధ్యలో నీరసించకూడదు. మన శ్రద్ధ పలసపడకూడదు. మన యొక్క మనసు యొక్క ఏకాగ్రత ఆ విషయంలో నుంచి మరలా డీవేట్ అవ్వకూడదు. ఆ చేస్తున్నది కూడా రెగ్యులర్గా చేయాలి. మధ్య మధ్యలో ఆపకుండా చేయాలి. దీనికి మరొక అర్థం కూడా చెప్పచ్చు. ఏమిటంటే ఏ కామనలు కామించకుండా, ఏ కోరికలను కోరకుండా అని కూడా చెప్పచ్చు. వ్యావృతం అవ్యావృతం అంటే ఏ మనస్సులో వేరే ఏది మనస్సులో ఏది కూడా వేరే దాన్ని కప్పివేయలేదు. మరొక కోరిక చేత కానీ, మరొక ఆశ చేత కానీ, రాగము ద్వేషము చేత కానీ దేని వలన కూడా నా మనస్సు కప్పివేయబడలేదు, మూసివేయబడలేదు. ముఖ్యముగా మనస్సు దేని చేత మోహించబడుతుంది, మూసివేయబడుతుంది? ఈ కామము చేత. కామం అంటే కోరిక, ఏ కోరికైనా సరే, నాట్ అలోన్ ద సెక్షువల్ డిజైర్. కామం అంటే ఇక్కడ కామన్గా చెప్పేటువంటి ఏ విషయ వాసన కోరికైనా సరే, ఏదైనా. అప్పుడు అలా ముఖ్యంగా భక్తి చేసేటప్పుడు ఇది ఆశించి దీనికోసం ఈ ఫలం పొందడం కోసమని చేయకూడదని చెప్పాం కదా ఆల్రెడీ. కాబట్టి కామనారహిత నిష్కామ భక్తి అని చెప్పాం కదా. ఆ విషయాన్ని కూడా ఇక్కడ చేర్చుకొని జ్ఞాపకం చేసుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే అన్ఇంటరప్టెడ్, వదలకుండా పట్టుదలతో చాలా కాలం మధ్య మధ్యలో అలా అలా మన యొక్క అటెన్షన్ డీవియేట్ కాకుండా అటు ఇటు మరలా పరిగెడుతూ అట్లా వేవేవో చేస్తూ మధ్యలో దీన్ని వదిలేయకూడదు. దీనికి మరికొన్ని రిఫరెన్సెస్ చెప్తాను, ఈ విషయం ఎంత ముఖ్యమనేటువంటిది. పతంజలి యోగ సూత్రాలలో ఆయన ఒక సూత్రాన్ని రాస్తారు సాధన గురించి చెప్పేటప్పుడు. ఈ సాధన అనేటువంటిది సతు దీర్ఘకాల నైరంతర్య సత్కార ఆసేవితో దృఢభూమి అని ఒక సూత్రం. మొదటి పాదంలో 14వ సూత్రం. నిజంగా చెప్పాలంటే ఈ యోగమును, ఆయన యోగా గురించి అక్కడ మాట్లాడుతున్నారు కాబట్టి ఈ యోగమును సాధించాలి, దీంట్లో లక్ష్యాన్ని పొందాలంటే, నిజంగా చెప్పాలంటే అది ఎలా ఉండాలంటే ఆ సాధన అనేటువంటిది దీర్ఘకాలం ఉండాలి. చాలా కాలం ఓపికతో. ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఇప్పుడు ఒక డిగ్రీ చదువుతున్నా 3 ఏళ్లలో అయిపోతుందండి. ఆ తర్వాత 2 ఏళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అండి. తర్వాత కరెక్ట్గా చేతిలో డిగ్రీ ఇచ్చేస్తారు, నువ్వు మా పరీక్షలు బాగా రాసావు, పాస్ అయినావంటే కదా. అలాగ దీన్ని ఏదైనా చెప్పచ్చా? అందరూ నారద భక్తి సూత్రాలు వింటున్నాను, అందరూ భక్తి చేస్తున్నాను. ఇప్పుడు ఈ ధనుర్మాసం మొదలైంది కదా. ఈ భక్తికి చాలా ఆనందమైనటువంటి ఈ మాసం, గుళ్ళకి వెళ్ళటాలు, పొద్దున లేవటాలు, ముగ్గులు వేయటాలు, గొబ్బెళ్ళు పెట్టడం, అన్నీ సంక్రాంతి దాకా ఈ ధనుర్మాసం చూడండి. ఇవన్నీ మరి చాలామంది చేస్తున్నారు, కోట్ల జనాలు చేస్తారు, లక్షల మంది. కానీ అందరికీ అది సాధ్యమవుతున్నదా? అందరూ మంచిదే చేస్తున్నారు, కానీ మనం ఇక్కడ మాట్లాడేటువంటి మంచిదనేటువంటిది పూర్ణమైనటువంటిది, ఇదే చివరి లక్ష్యం. కాబట్టి దీర్ఘకాలం చేయాలి. దీర్ఘకాలం ఏదో ఒక సందర్భంలో కాదు, ఏదో 1 సంవత్సరం కాదు, 1 నెల కాదు, అనేక సంవత్సరాలు గురువుని ఆశ్రయించి, శాస్త్రాన్ని ఆశ్రయించి వింటూనే ఉండి దీర్ఘకాలం, ఫర్ ఎ లెంగ్తీ పీరియడ్ ఆఫ్ టైం అని. సరే అండి, చాలా కాలంగా చేస్తున్నాను నేను భక్తి. నేను పుట్టి కొంచెం వయసు తెలిసినప్పటి నుంచే నాకు ఆ దేవుడి మీద భక్తి. ఇప్పుడు నాకు 60 ఏళ్ళు లేక 70 ఏళ్ళు.
అప్పుడు ఇన్ని సంవత్సరాలు నేను భక్తిని చేస్తున్నాను దీర్ఘకాలం. కానీ నా భక్తిలో ఏమైనా ఎదుగుదల ఉందా? నా భక్తి నన్ను పరిపూర్ణుని చేసిందా? నా భక్తి చేత నా హృదయంలో భయం పోయిందా? నా భక్తి పెరిగి ఉంటే నేను ఇప్పుడు దేవుడి దగ్గర బేరమాడకుండా ఉంటున్నానా? అలాగే మరి నా భక్తి నిజంగా ఎదిగి ఎదిగి అది పరాకాష్ఠకు చేరి ఉంటే నేను ఆ అద్వైత భక్తిని పొంది ఆనందంగా ఉండేవాడిని. అలా ఎంతమంది ఉండగలుగుతున్నారు? ఉన్నారా? ఇక్కడ ఒక ప్రశ్న ఏమిటంటే, దీర్ఘకాలంగా చేస్తున్నాను కానీ మధ్య మధ్యలో నా మనసు డిస్టర్బ్ అవుతున్నది, నా మనసు డీవియేట్ అవుతున్నది, నేను దేవుళ్ళను కూడా మారుస్తున్నాను, మరలా ఇక్కడికి వెళితే మంచి జరుగుతుందని పరిగెట్టుకు వెళుతున్నాను, అక్కడికి వెళితే ఇంకా బాగుంటుందన్నారని అక్కడికి వెళుతున్నాను. మధ్యలో కొన్ని జీవితంలో ఒడిదుడుకులు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి. కాబట్టి నేను అసలు ఏం భక్తి చేయాలి, ఏ దేవుని పూజించాలి ఏంటనేది తెలియలేదు. ఏవో చిన్న వయసులో నుంచి పూర్వం మన ఇంట్లో చేస్తున్నవన్నిటిని ఇప్పుడు కొంచెం కొంచెం అన్నీ వదిలేసాము. అవన్నీ పెద్దగా చేయట్లేదు. ఇప్పుడు ఏదో మోడర్న్గా అందరిలాగా ఏదో చిన్న చిన్న భక్తి అని. ఆ పండుగలు వచ్చినప్పుడు, పర్వదినాలు వచ్చినప్పుడు గుడికి వెళతాము ఏదైనా, అప్పుడు స్పెషల్గా అట్లా. ఇలా హాలిడేస్ వస్తే వెళతాము. ఇవి చేస్తాడు. కానీ ఆ నిజమైన భక్తిని పొందాలంటే నువ్వు మధ్యలో కొన్ని సంవత్సరాలు అసలు ఏమీ చేయలేదు. మధ్యలో శ్రవణం సత్సంగానికి వెళ్ళలేదు. ఆ పూజల పునస్కారాలు కూడా ఆపేసాము. ఇట్లా ఏంటంటే వర్క్ బిజీ అని, కుటుంబంలో పనులు, వేరే దేశాలకు వెళ్ళాను, ఏదో ఒక కారణం చెప్పి మనం దాన్ని నిరంతరం చెయ్యట్లేదు. దీర్ఘకాలం నుంచే చేస్తున్నాను. 60 ఏళ్ల కిందటే మొదలుపెట్టాను. కానీ ప్రతిరోజు చేస్తున్నావా? ఇంకా ఇంకా దాంట్లో పెంపొంది పెరగాలి, ఎదగాలని చెప్పి నీకు ఆశతోటి చేస్తున్నావా? దానికోసం ఏం చేయాలని చెప్పి నువ్వు పెద్దల దగ్గర, గురువు దగ్గర నుంచి అడిగేమైనా తెలుసుకున్నావా? ఇలా చేయకుండా అంతరాయముతోటి చేస్తాడు. కొంతమంది ఇప్పుడు యోగా చేస్తారు. అందరికీ ఇప్పుడు యోగా తెలుసు, యోగా యొక్క గొప్పతనం తెలుసు, అన్నీ తెలుసు. చాలామంది నేర్చుకుంటారు, వాళ్ళకి తెలుసు, కానీ రెగ్యులర్గా చెయ్యరు ఎవరు. రెగ్యులర్గా చేసేవాళ్ళు చాలా కొంచెం మందే. చెప్పడానికి నేను 10 ఏళ్ళుగా యోగా చేస్తున్నానంటాడు. ఎప్పుడు? నెలకొకసారి చేస్తాడు, వారానికి ఒకసారి చేస్తాడు, లేకపోతే ఇష్టమైనప్పుడు ఎప్పుడైనా అప్పుడప్పుడు చేస్తాడు. ఇది ఇట్లా అప్పుడప్పుడు చేసేది కాదు. నువ్వు ఆకలి అవుతున్నది 3 సార్లు తింటున్నావు కదా రోజు, అప్పుడప్పుడే తింటున్నావు. కాబట్టి ఈ సాధన ఇంటరప్టెడ్గా ఉంటే అంతరాయం అంటారు, అన్ఇంటరప్టెడ్. సో పతంజలి ఏం చెప్తున్నారు? 2 పాయింట్లు. అది దీర్ఘకాలముగా ఉండాలి, నిరంతరముగా ఉండాలి. ఇంటరప్షనే మధ్యలో ఉండకూడదు. సారీ ఫర్ ఇంటరప్షన్ అనే రాకూడదు. అలా ఉంటూ నువ్వు చాలా ఆదరముతోటి, కమిట్మెంట్ తోటి నువ్వు అది చేస్తూ ఉన్నావంటే దాన్ని ఆసేవిత అంటారు, సేవించమంటున్నారు. సేవించడం అంటే దానికోసం డెడికేట్ అయ్యి ఉండాలి. ఉన్నావంటే నీకు దృఢమైన భూమి ఏర్పడుతుంది అంటున్నారు. చూడండి, దృఢ భూమి అంటే ఏంటి? స్ట్రాంగ్ ఫౌండేషన్ ఏర్పడుతుంది. ఆ ఫౌండేషన్ ఏర్పడటానికే నువ్వు దీర్ఘకాలం చెయ్యాలి. తొందరపడితే అయ్యేది కాదు. వదలకుండా రెగ్యులర్గా చేయాలి, చాలా కాలం చేయాలి కదా. అందుకని ఈ సూత్రం చాలా ముఖ్యంగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నారద భక్తి సూత్రానికి అవ్యావృత భజనాత్, వదిలిపెట్టకుండా, మధ్యలో ఆపకుండా నిరంతరంగా ఉండేటువంటి భజన చేత అని చెప్పారు. దీనికి ఇంకా 1-2 రిఫరెన్సెస్ చెప్తాను, మీకు విషయం అర్థమై ఉంటుంది. వేదాంతం విషయం చెప్పేటప్పుడు శాస్త్రంలో మనం మాట్లాడేది కూడా వేదాంతమే. భక్తి వేరు కాదు, వేదాంతం వేరు కాదు. చెప్పాం కదా, భక్తి జ్ఞానం 2 ఒక్కటే కలిసి వెళుతుంటాయి.
ఆసుప్తే రామృతే నయేత్ కాలం వేదాంత చింతయ. పొద్దున నుంచి రాత్రి పడుకునేంత వరకు, ఈ శరీరం మరణించి చనిపోయేంత వరకు కాలాన్ని ఎట్లా గడపాలి అంటే బుద్ధిమంతులు, వివేకులు, ముముక్షువులు వేదాంత చింతనలో గడపాలి అంటున్నారు. అర్థమైందా? అదేంటండి పొద్దున్న లేచి నుంచి రాత్రి దాకా మరి సాధ్యమవుతుందా? నాకు ఇంటి పనులు, పిల్లలు, జల్లలు, కుటుంబం ఉన్నాయి కదా, ఉద్యోగం ఉంది, వ్యాపారం ఉందంటే సరే, అవి చేస్తూనే కూడా నువ్వు ఈ విషయాన్ని మర్చిపోకుండా అట్లీస్ట్ కొంతవరకైనా చెయ్యి. నెక్స్ట్ సూత్రంలో అది చెప్తారు నారదుల వారే. సరే, ఇప్పుడు బాధ్యతలను తీరిపోయినాయి, రిటైర్ స్టేజ్కి వచ్చావు, రిటైర్ అయినావు, ఇప్పుడేం చేస్తున్నావు? అప్పుడేమో కుటుంబంలో పనులు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి అన్నావు, ఇప్పుడేం చేస్తున్నావు మరి? అందుకని ఇట్లా పోస్ట్ పోన్ చెప్పడం ఇప్పుడు ఏమిటంటే మనుషులకి, అందుకనే ఆ ముందు సూత్రంలో చెప్పింది వ్యవహారాలు ఎక్కువ. వ్యవహారాలు కల్పించుకొని మనమే అందరికీ ఒక్కొక్కళ్ళకి చేతిలో సెల్ ఫోన్ వచ్చేసింది. ఆ సెల్ ఫోన్లను ప్రపంచమంతా చూడొచ్చు. మరి వీడికి ఇంకా టైం ఎక్కడ ఉంటుంది? టీవీలు ఉన్నాయి, లేదా కంప్యూటర్, ల్యాప్టాప్లు ఉన్నాయి. ఈ మూడుని వీటి కోసమే వ్యవహారంలో ఎక్కువ దిగిపోతే ఇంకా ఏంటి, అక్కడేంటి, ఇక్కడేంటి తెలుసుకోవడానికి వీడికి మీడియా వలన ఏమైందంటే ఈ టైమే లేదవుతుంది. ఓవర్ టైంలు పని చేయటం, ఆడ్ టైమ్స్లో బయటికి వెళ్ళటం, తిరగటం, పొద్దున్నే లేవరు, సాయంకాలం లేట్గా ఇంటికి వస్తాం, వచ్చినా మళ్ళీ తిరగడానికి వెళతాం, ఎక్కడెక్కడికో వెళ్ళి తింటాం, ఇలా రాత్రి 10-11 దాకా నిశాచురులాగా తిరుగుతారు. కానీ ఈ సాయంకాలం అనేటువంటిది సంధ్యా సమయం చాలా ముఖ్యం. ఆ టైంలో ఎక్కడ ఏ మాల్కి, సినిమా హాల్కి వెళ్ళి గోల్మాల్ అవ్వకూడదు. కానీ ఇప్పుడు జనాలకి ఆకర్షణలు అన్నీ పెరిగిపోయినాయి కదా. ఆ రోజుల్లో ఎక్కడో ఎప్పుడో ఒక సినిమా హాల్ ఉండేది, టూరిస్ట్ హాల్ అని చెప్పి. ఎప్పుడో కొన్ని రోజులు వస్తాడు ఆ టూరిస్ట్ సినిమా హాల్, టెంట్ వేసి మళ్ళీ వెళ్ళిపోతారు. ఇప్పుడు సినిమా హాల్స్ పాతవి అన్నీ లేకపోయినా ఒక మాల్కి లోపలే 3 సినిమా హాల్స్ ఉంటాయి. నువ్వు పొద్దున వెళితే రాత్రి దాకా నువ్వు అక్కడ లోపల తిరగచ్చు, తినచ్చు, చూడచ్చు, తాగచ్చు, ఎంజాయ్ అన్నీ ఉంటాయి అక్కడ. అట్లా పెట్టేశారు. ఈ మనిషి వాటిలో చిక్కుకుపోతాడు కదా. మరొక శ్లోకం చెప్తుంది ఏమిటంటే, స్వాధ్యాయద్యోగమాసీత యోగాత్ స్వాధ్యాయమావసేత్ స్వాధ్యాయ యోగ సంపత్య పరమాత్మా ప్రకాశతే. ఈ శ్లోకం ఏం చెప్తున్నదంటే, స్వాధ్యాయం అంటే శ్రవణం చేయటం. మొదట వినాలి, తర్వాత విన్నదాన్ని మననం చేసి ధ్యానించాలి, ధ్యానించి మననం చేసిన తర్వాత మరలా వినాలి. ఇలా శ్రవణం చేయి, చేసిన దాన్ని మరలా రికలెక్ట్ చేసుకొని ధ్యానించు. ఇలా వినటం, చింతించటం, వినటం, చింతించటం, ఈ రెండుకి మధ్యలో ఎక్కువ గ్యాప్ రాకుండా చూసుకో. ఒక్కొక్కసారి ఈ రోజుల్లో సత్సంగం అంటే ఒక వారానికి ఒక రోజు దొరుకుతుంది. ఇప్పుడేదో నారద భక్తి సూత్రాన్ని వరుసగా ముగించాలని చెప్పి వారానికి 3 సార్లు దీన్ని మనం వింటున్నాం. గుడ్. బట్ ఆ మధ్యలో ఏమవుతున్నాం? మధ్యలో మళ్ళీ మనసు ఎక్కడికి వెళ్ళిపోతున్నది? ఈ విషయాలే చింతిస్తున్నామా? వీటిని మరలా జ్ఞాపకం చేసుకుంటున్నామా? నెమరు వేసుకుంటున్నామా? ఈ నెమరు వేసుకోవటం అనేటువంటిది చాలా ముఖ్యం. దాన్ని ధ్యానం అంటాం, వేదాంతంలో నిధిధ్యాసనం అంటాం. ఇలా వినాలి, విన్నదాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి, జ్ఞాపకం ఉంచుకొని దాన్ని నెమరు వేసుకోవాలి, అప్పుడు జీర్ణం చేసుకోవాలి. అప్పుడు జీర్ణం చేసుకోవడానికి వీలవుతుంది. ఇలా చేస్తూ ఉంటే ఈ రెండిటి వలన స్వాధ్యాయం అండ్
యోగాభ్యాసం. ఇక్కడ యోగాభ్యాసం అంటే ధ్యానం, చింతించడం, మననం, నిధిధ్యాసనం చేస్తుంటే పరమాత్మ ప్రకాశతే. కాలక్రమంలో నీకు ఆ పరమాత్మ తత్వం నీ హృదయంలో ప్రకాశించి నీ బుద్ధిలో చాలా చాలా తెలివిగా నీకు తెలుస్తుంది. క్లియర్గా నీకు అది విశదీకరించబడి తెలియపరుస్తుంది. ఆ పరమాత్మ ప్రకాశతి. ఇంకా పరమాత్మ ప్రకాశించకుండా అంటే ఆత్మజ్ఞానం ఉదయించేస్తుంది, జ్ఞానం పరిపూర్ణమవుతుంది, నువ్వు జ్ఞాన నిష్ఠుడు అయిపోతావు, పరాభక్తిలో నిష్ఠుడు అయిపోతావు. అప్పుడు ఈ విధంగా చెయ్యాలి. సో uninterrupted for a lengthy period of time, continuously, constantly, keep on listen systematically from a living teacher, living competent teacher అంటారు. అలా వినాలి. అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం అప్పుడప్పుడు ఇప్పుడిప్పుడు అట్లా వింటే అంత కన్ఫ్యూషనే వస్తుంది. కానీ ర్యాండమ్గా చేస్తే 10 చోట్ల తోమానండి, నీళ్ళే రాలేదు. 10 చోట్ల ఒక్కొక్క చోట ఒక 10 అడుగులు తోమాం, నీళ్ళు రాలేదు. బాబు 10 చోట్ల 10 అడుగులు ఇట్లా నువ్వు 100 చోట్ల తోమినా కూడా, గోతి తీసినా నీళ్లు రావు. ఒక్క చోట నువ్వు 100 అడుగులు బోర్వెల్ వేయి, మట్టిని త్రవ్వు, అక్కడ బావి, అప్పుడు నీళ్ళు వస్తాయి కదా. లేకపోతే శ్రమమే. ఇలా నువ్వు జీవితాంతం అలా చేస్తుంటే నీకు బావి మంచినీళ్ళు దొరుకుతాయా, నీళ్ళు వస్తాయా? ఎక్కడ నీళ్లు దొరికే అవకాశం ఉందో ఆ స్థలంలో ఎంత లోతుకి తోమాలో అంత లోతుకి తోమాలి కదా, త్రవ్వాలి. అది చేయకుండా అక్కడ కొంచెం సహజంగా మనం లోకంలో ఈ ఆధ్యాత్మిక సాధనని కానీ ఏదైనా కూడా ఇవన్నీ ఇట్లాగే కొంచెం కొంచెంగా చేస్తుంటాం, టేస్ట్ చేస్తుంటాం. అక్కడక్కడ బఫే సిస్టమ్ ఫుడ్ తినడానికి వెళ్ళినప్పుడు చూస్తారు, చాలా ఉంటాయి కదా. సో మనకు చుట్టూ ఇక్కడ చాలా ఉన్నాయి, చాలామంది చాలా విషయాలను మాట్లాడుతున్నారు, చాలా చాలా లోకంలో అవైలబుల్గా ఉన్నాయి, మీడియాస్లో అవైలబుల్గా ఉన్నాయి. అది కానీ దాని మనం ఇట్లా మైమరిచిపోకూడదు, వాటిల్లో పడిపోకూడదు, జాగ్రత్తగా ఉండాలి. ఇలా చెప్పి మరొక ఉపనిషత్తులో ఇంకొక శ్లోకం కూడా చెప్పబడింది. సమయాన్ని వృధా చెయ్యకు. నారదుల వారే కొన్ని చెప్తారు తర్వాత, ఇక్కడ సందర్భం కాబట్టి గుర్తు చేస్తాను. ఏం చెప్తుందంటే ఆ శ్లోకంలో, నిద్రాయా లోకవార్తాయా శబ్దాదర్థే విస్మృతే క్వచిన్న విసరత్ క్వచిన్న అవసరం దత్వా చింతయాత్మానమాత్మని. దీని యొక్క అర్థం ఏమిటంటే, నిద్ర అంటే లేజినెస్. నిద్రలో సమయం ఆల్రెడీ 6 గంటలు 7 గంటలు, ఇంకా అంతకంటే ఎక్కువగా పడుకున్నామంటే టైం అంతా వేస్ట్ అయిపోతుంది. నిద్రలో సమయాన్ని వేస్ట్ చేసుకుంటూ, లేక లోక వార్తలను ఎక్కువగా గాసిప్ అంటారు కదా, చిట్ చాట్, ఏదో లోకాభిరామాయణం మాట్లాడుతూ ఆ శబ్దాలు ఈ శబ్దాలని అన్నిటికీ చెవులనిస్తూ, అప్పుడు సత్యమును విన్నదాన్ని, సత్సంగంలో విన్నదాన్ని అర్థ విస్మృతి ఏర్పడకూడదు. అర్థ విస్మృతి అంటే ఆ విషయం మర్చిపోకూడదు, మర్చిపోవటానికి అవకాశం ఇవ్వకుండా ఉండి చింతయ ఆత్మానం ఆత్మని, ఎప్పుడు కూడా నీ దృష్టి నీ లోపల ఉన్నటువంటి ఆత్మ మీద, భగవంతుడి మీద ఉండాలి. భగవంతుడి మీద దృష్టి ఉండాలి. లోకంలో చేయవలసిన కొన్ని వ్యవహారాలు పనులు చేస్తుండాలి, మర్చిపోకు. అందుకని ఈ సాధన చాలా ముఖ్యం.
తర్వాత 37వ సూత్రంలో 4వ సాధన చెప్తున్నారు. లోకేపి భగవద్గుణ శ్రవణ కీర్తనాత్. ఇక్కడ రెండుగా తీసుకోవచ్చు ఈ సాధనని, 4, 5గా రెండుగా కలిపి, లేక ఒకటిగాను తీసుకోవచ్చు. ఏమిటంటే ఇప్పుడు 4వ సాధన చెప్తున్నారు ఇక్కడ. ఇదే చూడండి, లోకంలో నువ్వు వ్యవహారం చేస్తున్నప్పటికీ వ్యవహారం చేయకుండా ఎవ్వరూ ఉండలేం. అన్నీ సర్వసంగము పరిత్యాగం చేసిన సర్వసంగ పరిత్యాగులు కూడా ఇప్పుడు ఇలా బోధించాలి, చెయ్యాలి, సత్సంగా నడపాలంటే ఇది వ్యవహారమే కదా, వ్యవహారమే కదా ఇది. అప్పుడు ఇది వ్యవహారమే. అలాగే వాళ్లకు లోకంలో కొన్ని వ్యవహారాలు ఉంటాయి. మరి అందరూ సన్యాసి తీసుకోలేదు. సన్యాసి తీసుకున్నా కూడా అతడికి భిక్ష కోసం, తిండి కోసం అతడు లోకంలోకి వెళ్ళాలి, అడగాలి, లేకపోతే ఎవరి మీదైనా ఆధారపడి ఉండాలి. ఒక స్వామీజీ అయితే ఎవరో శిష్యులు భోజనం తెచ్చి ఇవ్వాలి, వాళ్ళు తెస్తారు, ఇది నాకు ఆరోగ్యానికి ఇది పడదు, ఇది తేవద్దని చెప్పాలి. ఇలా వాళ్ళు ఇంకేమైనా మీకు కావాలని అడుగుతారు. వ్యవహారం ఉంటుంది. పెద్ద ఆశ్రమం నడిపే స్వామీలు, అది ఇంకా పెద్ద సంసారంగా ఉంటుంది కుటుంబంగా. ఎందుకంటే అక్కడ చాలామంది పని చేస్తుంటారు, చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇలా సో ఏ విధంగా తీసుకున్నా కూడా మనుషులందరికీ చుట్టూ శరీరం ఉన్నంత వరకు వ్యవహారం అనేటువంటిది కొంచెమైనా జరుగుతూ ఉంటుంది. లేకపోతే ఈ శరీర యాత్ర జరగదు. ఎంత మౌనంగా రమణ మహర్షులు వారిలాగానో ఎక్కడో వెళ్ళి కొండ మీద లేక గుహలో అట్లా కూర్చుంటే, కానీ అప్పుడు కూడా ఆయన ఆకలి, మరి పొట్ట ఉందిగా, శరీరం ఆకలి కోసం తీరటానికి మళ్ళా కిందకి దిగొచ్చి ఊర్లో తిరువణామలైలో భిక్ష కోసం వెళ్ళి అట్లీస్ట్ ఒక 4-5 ఇళ్ల ముందైనా పోయి భవతి భిక్షాందేహని తెచ్చుకొని తినాలి. కాబట్టి అది వ్యవహారమేగా. అందరు ఇస్తారా? కొంతమంది తిడతారు, కొంతమంది ఇవ్వరు, కొంతమంది ఏవేవో ఇస్తారు, ఇట్లా ఉంటాయి. కాబట్టి వ్యవహారం అనేది అందరికీ. ఇప్పుడు ఇక్కడ ఎందుకు చెప్తున్నారంటే, ముందు శ్లోకంలో ఏం చెప్పాం, సూత్రంలో అవ్యావృత భజనాత్ అంటే కంటిన్యూస్, కాన్స్టెంట్, అన్ఇంటరప్టెడ్ అని చెప్తే భయపడిపోకు, ఇదెల్లా నాకు నా వల్ల అయ్యే పని కాదండి, వల్ల కాదు అని చెప్పి అనుకోకు. లోకంలో ఉంటూనే నీ ఇంకా కొన్ని చేయవలసిన బాధ్యతలు, డ్యూటీలను నిర్వర్తిస్తూనే ఏం చేయాలి, భగవద్గుణములను శ్రవణం చేయటం వదలకు. అది ముఖ్యం. అంటే సత్సంగముకు వెళ్ళటము, శ్రవణం చేయటం, నువ్వుగా చదువుకోవటం కాదు. సరే, నువ్వుగా కొన్ని చదివినా, పొద్దున లేచి నీ యొక్క ఇష్టదైవం యొక్క ఆరాధన నిత్యము గృహంలో చేసేది, అది వదలకూడదు. సంధ్యావందనం చేసేది వదలకూడదు. పొద్దున రాత్రి అట్లీస్ట్ భగవంతుని స్మరించుకోవాలి. ఆయనకి సంబంధించినటువంటి ఏవైనా శ్లోకాలు చెప్పి ఆయన్ని ధ్యానించి నమస్కరించి, అట్లా ఈ దైవీ చింతన, దైవ భక్తి అనేటువంటిది, ద్వైత భక్తి, ఇది ఉండాలి. అది వదలకు. ఇక్కడ ముఖ్యంగా భగవద్ గుణ శ్రవణం అంటున్నారు, ఇది ముఖ్యం. అందుకని మనం భక్తిని చేసుకుంటున్నాము చాలు, అది భక్తి అనుకుంటే, ఇప్పుడు నారద భక్తి సూత్రాలు ఇప్పుడు 15 ఎపిసోడ్లు విన్న తర్వాత మనకేమర్థమైంది, మన భక్తి ఎక్కడుంది, ఏ స్థాయిలో ఉంది, అసలు దానికి దీనికి సంబంధం ఉందా మనం చేస్తున్న దానికి? మరి అనుకుంటాం, నేను భక్తుడినే, నేను భక్తి చేస్తున్నాను అని. అలా నువ్వు అనుకుంటే ఎట్లా? ఈ అంతరంగమైన సాధనలు ఇన్ని చెయ్యాలి. అంతరంగమైన సాధన చాలా ముఖ్యమని చెప్పాను కదా పోయిన సత్సంగంలో. అందుకని అన్ని చోట్ల ఇలాంటి భగవద్గుణ శ్రవణానికి వస్తే, భగవద్గుణ శ్రవణం అంటే ఏంటి, ఆయన కథ ఏదో కాదు,
ఆయన అప్పుడు అక్కడ ఆ టైంలో అక్కడ అవతారం తీసుకుని వచ్చాడు, అక్కడ పుట్టాడు, ఇట్లా ఆడాడు, ఇట్లా చేశాడు, ఆ రాక్షసుని చంపాడనేది ఆయన గుణం. అంటే భగవత్ కథ కాదు, భగవద్ గుణం. భగవత్ గుణం అంటే అన్ని దైవీ సంపత్ గుణములు. ఆయన అసలు ఎందుకోసం ఆయన అవతరిస్తున్నాడు, ఎందుకోసం ఏమి మాట్లాడుతున్నాడు, ఆయన ఎందుకు బోధిస్తున్నాడు, ఆ బోధించిన విషయం ఏమిటి, ఎవరి కోసం బోధిస్తున్నాడు, కథగా ఉండనండి, తప్పు లేదు. ఇక్కడ భగవత్ గుణ అంటే భగవంతుడి యొక్క మాటలను, భగవంతుడి యొక్క ఉపదేశాన్ని ఆయన అన్ని అవతారాల్లో అన్ని చోట్ల ఉపదేశం చేశాడు. అది నువ్వు వేరే ఇంకో గురువు దగ్గర నుంచి శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడు అంద శాస్త్ర సంబద్ధుడైనటువంటి సంప్రదాయబద్ధంగా టీచ్ చేస్తున్నటువంటి ఒక గురువుని ఆశ్రయించి ఆయన దగ్గర నుంచి వినాలి, ఆయన దగ్గర నుంచి వినాలి. ఇలా చెయ్యి, ఇది చేయుట చేత నీకు, అందుకనే శ్రవణం, సత్సంగాన్ని ఎన్నటికీ వదలనేకూడదు. సత్సంగం నారదుల వారు చెప్తారు తర్వాత, న త్యాజ్యేత్, వదిలిపెట్టకూడదు. సో అక్కడ గుణములను మనం శ్రవణం చేస్తాం. సరే, శ్రవణం చేసిన తర్వాత కీర్తనం చేయాలి. ఇక్కడ కీర్తనం చేయటం అంటే పెద్దగా పాడటం కాదు. కీర్తన అంటే పాటనే అర్థం కాదండి. ఓకే, కీర్తనం చేయటం అంటే ధ్యానించుట, భజించుట, స్మరించుట, చాలా పదాలు వస్తాయి. ఇవన్నీ ఒక్కొక్కటి ఆ మనస్సుని ఎట్లా ఆ చింతనలో పాల్గొనేట్లుగా, పార్టిసిపేట్ చేసేట్లుగా చేయాలో దానికి చాలా ఉపాయాలుగా ఇవన్నీ చెప్పబడినాయి. పదం అన్నీ రకరకాలుగా ఉంటాయి. భజన, కీర్తన, గానం అంటే ఎప్పుడూ పాడుతుంటావా ఏంటి? పాడగలవా? రోజంతా పాడగలవా? లేక రోజంతా కూర్చొని పారాయణం చేయగలవా? లేక రోజంతా పుష్పాలు వేసి అర్చన చేయగలవా? అట్లా చేయలేం. ఎందుకంటే మనస్సుకి కొంచెం వెరైటీ కావాలి. ఈ ద్వైత భక్తి అయినా సరే, ఈ శ్రవణమైనా సరే వింటూనే ఉండగలవా 24 గంటలు? వినలేవు. 1 గంట 2 గంటలు వింటాం. కాబట్టి ఇట్లా మార్చి టైం ఫుల్గా నాకు అవైలబుల్గా ఉందంటే ఆ మనస్సుని, టైంని, నీ ఎనర్జీని దాంట్లో ఉపయోగించు. ఎట్లా? కొంతసేపు పొద్దున పూజ చేయి మొదట, ఆ తర్వాత కొంతసేపు ధ్యానం చేయి, ఆ తర్వాత కొంతసేపు భజన చేయి, ఆ తర్వాత కొంతసేపు పఠనం చేయి, ఆ తర్వాత కొంచెంసేపు విశ్రాంతి తీసుకో, భోజనం చేయి, మరలా ఆ తర్వాత ఏదైనా భగవంతుడి యొక్క నామాన్ని రాయి, భగవంతుని గురించి ఇట్లా మరలా ఈ విధంగా అనేక రకాలుగా ఆ మనస్సుని అట్లా దాంట్లో పాల్గొనేట్లు చేయాలి, పార్టిసిపేట్ అయ్యేట్లు చేయాలి. అందుకని ఒక్కటేగా అట్లా చేస్తుంటానంటే మనస్సుకి పిచ్చెక్కిపోతుంది, చేయలేదు. అది మనస్సు అంటేనే దానికి వెరైటీ కావాలి. కానీ ఏది చేసినా అది దాని గురించే, ఆ భగవంతుడే. అందుకని కీర్తనాత్ అంటే చెప్పాను కదా, మరలా జ్ఞాపకం చేసుకుందాం. ప్రహ్లాదుడి యొక్క ముఖ్యమైన ఆ భాగవతంలో శ్లోకం, దాంట్లో అతడు 9 విధాల భక్తిని చెప్పాడు. అదేంటి భక్తి అంటే 9 రకాల భక్తులు ఉన్నాయా? ఇంకా ఇప్పుడు చూస్తే లోకంలో చాలా భక్తి ఉన్నాయంటారు. భక్తి అన్ని రకాలు కాదు. భక్తి అనేటువంటిది ఆ భగవంతుడి మీద దృష్టి. కానీ దాన్ని చేయటానికి అనేక మందికి రకరకాలవన్నీ చెప్పాలి కాబట్టి ఒక చాయిస్ ఇచ్చారు అంతే. అందుకని భక్తి వేరు కాదు. చివరికి నువ్వు పొందవలసింది, చేరవలసింది విషయం ఒకటే. ఏం చెప్పాడు ప్రహ్లాదుడు? శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం. చూసారా? అందుకని లోకంలో మొదట శ్రవణం చేయి, విను, తర్వాత కీర్తించు అంటే నువ్వే పాడు అన్నా కూడా ఓకే, పాడు నువ్వే, ఆ భగవంతుని గురించిన పాటలు నువ్వు పాడు.
ఎవరో రాసిన పాటలు పాడు, నీకు తోచిన నామం చెప్పు, ఆనందించు. శ్రవణం, కీర్తనం, స్మరించుకో కొంచెంసేపు కళ్ళు మూసుకొని, పాదాలకి పూజ చేయి, కొంచెంసేపు అర్చన చేయి, నమస్కరించు. అర్చన చేయి, పుష్పాలు తెచ్చి నమస్కరిస్తూ ఉండు. ఎన్నిసార్లైనా అందరికీ నమస్కరించు. ఈ సృష్టి మొత్తానికి నమస్కరించు. అన్ని జీవులకు, అన్ని వృక్షములకు, అంతటికి, ఈ ప్రకృతి మొత్తానికి నమస్కరించు. దాస్యభావంతో ఈ లోకంలో నేను ఈ ప్రకృతికి ఏమి సేవ చేయగలను, ఏ ఉపకారం చేయగలనని చెప్పి నువ్వు ఆ ఉపకారం చేసే బుద్ధితోటి అట్లా ఉండు. ప్రేమతోటి, స్నేహభావంతో భగవంతుడిని జ్ఞాపకం చేసుకో. ఏదైనా కష్టం వచ్చిందంటే, ఇదో నా స్నేహితుడు, నేను చెప్పుకోవటానికి ఉన్న నా భగవంతుడు హృదయంలో ఉన్నాడని చెప్పుకో. అప్పుడు అర్చనం, వందనం, దాస్యం, సేవకుడుగా చివరికి ఆత్మ నివేదనం చేయి. నేనెందుకు వీటి గురించి, వాటి గురించి దుఃఖపడాలి, బాధపడాలి? ఎలా జరిగితే అలా జరుగుతుంది, అన్నీ ఆయన చూసుకుంటున్నాడు, ఆయనది ఇదంతా అని చెప్పి ఆ దాస్యభావంతో శరణాగతి చేసి ఉండు. ఏదో రకంగా ఏనకేన ప్రకారేణ కృష్ణుణ్ణి, భగవంతుణ్ణి మర్చిపోకూడదు. భాగవతంలో ఈ పదం చెప్పబడింది. తస్మాత్ కేనాపి ఉపాయేన మనః కృష్ణ నివేశయేత్. మనః కృష్ణే. కాబట్టి ఏదో ఒక రకంగా నువ్వు ఏ ఉపాయాన్ని ఉపయోగిస్తావో, ఇంకా చెప్పాలంటే ద్వేషభావంతో కూడా రాక్షసులు, అది ఒక యోగానే, ద్వేష యోగ. ఆ ద్వేషభక్తి, దానివల్లనే భగవంతుడే స్మరించారు, ద్వేషంతో. అందుకని భగవంతుణ్ణి నమ్మిన వాడి కంటే కూడా భగవంతుడు నమ్మని వాడు కూడా ఎక్కువ భగవంతుడినే చింతిస్తాడు. భగవంతుని గురించి చెప్పాలి, ఆర్గ్యూ చేయాలి, ఆయన లేడు, ఇది సత్యం కాదని ఆయన భగవంతుని గురించే చెప్తాడు. కాబట్టి అతడికి కూడా పుణ్యం వస్తుంది. రాక్షసుడైనటువంటి హిరణ్యకశిపు, హిరణ్యాక్షుడు, రావణుడు, కుంభకర్ణుడు, దంతవక్రుడు, శిశుపాలుడు, వీళ్ళందరూ 3 జన్మలు ఆ జయ విజయులుగా ఉన్నవాళ్ళు పుట్టారు. ఇట్లా 3 జన్మల్లో మళ్ళీ ద్వేషంతో భగవంతుడిని పొందారు మళ్ళీ. అట్లా అని చెప్పి అది అందరికీ సాధ్యమయ్యేది కాదు. సంభ్రమ సమాధి యోగాని ఏదో దానికి భాగవతంలో పేరే ఇవ్వబడింది. కాబట్టి తస్మాత్ కేనాపి ఉపాయేన, ఏదో ఒక ఉపాయంతో నీ మనస్సుని కృష్ణే నివేశయేత్. అకృష్ణ కృష్ణ కృష్ణ, కృష్ణను రామాను ఏదైనా మర్చిపోకూడదు. నువ్వు ఎట్లా గుర్తుంచుకుంటావో, ఎట్లా కనెక్ట్ చేసుకుంటావో నువ్వు చెయ్యి. లేకపోతే ఏమవుతుంది? మరొక శ్లోకం భాగవతంలో, ఎందుకంటే సూత్రాన్ని మీకు విశదీకరించి దానికి లోతైన అర్థాన్ని చెప్పాలంటే మరి నేను కొన్ని రిఫర్ చేస్తే కానీ చెప్పడానికి విషయము దొరకదు, లేకపోతే మీకు అర్థం కాదు. భాగవతంలో విషయాన్ ధ్యాయతశ్చిత్తం విషయేషు విషజ్యతే, ముందు క్లాసులో చెప్పినట్లుగానే అది అష్టావక్రుల వారు జనకుడికి చెప్పారన్న. విషయాన్ ధ్యాయత చిత్తం, ఎప్పుడైతే విషయములు, బయట బాహ్య విషయములు, ఇంద్రియ విషయములు ఏదైనా కానీ, డబ్బులు, స్త్రీలు, ధనాలు, ఆస్తులు, పాస్తులు, సినిమాలు, అందచందాలు, దుస్తులు, తినుబండారాలు, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే, అట్లాంటి అట్మాస్ఫియర్లో ఉంటే ఏమవుతుంది? చిత్తం వాటిలో చిక్కుకుపోతుంది. విషయేషు విషజ్యతే, వాటిల్లో మునిగిపోతుంది, అటాచ్ అవుతుంటుంది. వాటి మీద ఇంకా ఎక్కువ లోపల కోరిక, చింతన పెరుగుతుంది. కానీ అదే మనస్సు, భగవంతుడు చెప్తున్నాడు ఈ శ్లోకాన్ని తెలుసా భాగవతంలో, మామనుస్మరత చిత్తం, నన్ను స్మరించుట చేత ఆ చిత్తం మయ్యేవ ప్రవిలీయతే, అది నాయందే లయించిపోతుంది. చూసారా? అందుకని యద్భావం తద్భవతి. మనం ఏది ప్రిఫరెన్స్ ఇస్తున్నామో, దేనిని చింతిస్తున్నామో దానికి తగినట్లు.
భగవంతుడి చింతన చేస్తూ ఉంటే దుఃఖం రాదు, భయం రాదు, మోహం రాదు, రాగద్వేషాలు రావు. శాంతిగా, చాలా నిదానంగా, నెమ్మదిగా, సంతోషంగా, తృప్తితోటి ఉంటాము. అందరితోటి స్నేహభావంతో ఉంటాము. అందరినీ గౌరవిస్తాం కదా. ఎక్కువ ఆశపడం. ఇంతకంటే ఏం కావాలి మనస్సుకి? అందుకని మయ్యేవ ప్రవిలీయతే. అప్పుడు నువ్వు చాయిస్ ఈజ్ యువర్స్. చాయిస్ నీకు ఇచ్చాను, నువ్వు ఏం చేస్తావో. నాకు నా చిన్నప్పుడు మా తండ్రి గారు ఆయన పూజలు చేస్తారు బాగా. పొద్దున్నే లేస్తారు, చాలా తెల్లవారుసామని 3:30-4 గంటలకు లేచి ఇంట్లో అన్ని చుట్టూ పటాలు ఉంటాయి, చాలా దేవుళ్ళు. ఇంకా అందుకని ఆయన శంఖం ఊది, బెల్లు, గంట వాయించి ఇవన్నీ పెద్దగా పాడితే 2 బజార్లకు వినపడుతుంది. కానీ ఎవరు ఆ రోజుల్లో కంప్లైంట్ చేయరు కదా, ఆనందించేవాళ్ళు. ఆయన గొంతు కూడా చక్కగా పాడేవాడు పొద్దున్నుంచి. మధ్యలో ఆయన వృత్తికి వెళ్ళేవాళ్ళు, వైద్య వృత్తి. రాత్రికి వచ్చేది మళ్ళీ. కానీ ఎప్పుడు చేతిలో భగవద్గీత ఉంటుంది ఆయన దగ్గర. రిక్షాలో ఆ వస్తువు కూడా భగవద్గీత చదువుతుంటారు. అక్కడ హాస్పిటల్లో టైం ఉన్నదంటే ఆ భగవద్గీతని చదువుతూ ఉంటారు. ఇలా చేస్తూ ఉంటారు. పొద్దున్నే ఆయన పాడేవాళ్ళు. నాకు ఆ పాట ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంది, చిన్నప్పుడు విన్నది. నీ గుణగానము, నీ పద ధ్యానము, నీ గుణగానము, నీ పద ధ్యానము, అమృతపానము రాధేశ్యాం, హే రాధేశ్యాం. ఆయన పొద్దున్నే మళ్ళీ స్నానం చేసేటప్పుడు బకెట్తోటి బావిలోంచి నీళ్లు పోసుకుంటూ కూడా ఏదో ఒకటి పాడుతూ ఉంటారు. అవన్నీ ఏదో చిన్నప్పుడే ఈ చెవిలో పడి ఈ శరీరంలో ఉన్న ఈ జీవుడికి కూడా ఆ వాసనలన్నీ కొన్ని వచ్చినాయి. ఇది ఎందుకని చెప్పాను ఈ ఉదాహరణ అంతా? లోకంలో పనిచేస్తున్నప్పుడే కూడా భగవద్గుణ శ్రవణ కీర్తనం చేయటం వదలకూడదు. అదేదో మెకానికల్గా, రొటీన్గా ఏదో అట్లా చేయకూడదు. ఏదో అకేషనల్లీ అట్లా కాదు. దాంట్లో ఆనందాన్ని పొందాలి. భగవన్ నామం చెప్తే అట్లా ఒళ్ళు గగురు పొడవాలి. కొంచెంసేపు అయినా సరే. ఇది ఏదో యాంత్రికంగా ఇన్నిసార్లు జపం చేశాను ఇట్లా అని కాదు. ఏదో ఎప్పుడో ఒక ఆయన వచ్చాడు, ఎప్పుడో పాడాడు, వెళ్ళాడు, వాళ్ళెవరో పాడారు కదా. నా మనసులో నాకు వచ్చినట్లుగా చిన్న నామం చెప్పినా చాలు. హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. ఏదో ఒక నామ భగవంతుడి యొక్క ఆ పేరు చెప్తూ ఇలా చిన్నది అట్లా పాడుతుంటే ఎంత ఆనందంగా ఉంటుంది. మనసు శాంతమైపోవాలి. ఎక్కడికో వెళ్ళి ఏదో అది పెట్టి, వాళ్ళు పాడింది పెట్టి, సీడీలు పెట్టి, లేక అట్లా వినక్కర్లేదు. నా మనస్సులోంచి నేనే ఆ నామాన్ని చెప్తూ నేనే వింటూ అలా ఆనందించానంటే అప్పుడు నిజమైన భక్తి మనలో ఉన్నది అని అర్థం. మనసు శాంతమైపోవాలి. ఆ శాంతి మనం చేసిన కొంచెంసేపు ఆ సాధన వలన, ఒక గంట సేపు శ్రవణం చేశామంటే రోజుకి 23 గంటలు మనకు ఆ శ్రవణం యొక్క పవర్ మనల్ని అట్లా శాంతిగా, బ్యాలెన్స్డ్గా, నిదానంగా, ఆనందంగా, తృప్తితోటి ఉండేట్లు చేసేది. మన పనులన్నీ కూడా మనం బ్యాలెన్స్డ్గా చేస్తాం. 1 అవర్ ఇట్ బూస్ట్ ది 23 అవర్స్. అలా ఉంటున్నామా? ఒక్కొక్కసారి ఏవో వస్తాయి, సమస్యలు వస్తాయి, ఎదుర్పులు వస్తాయి, కష్టాలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, ఏవే వస్తాయి. అప్పుడు ఇంకా కొంచెం వెంటనే మళ్ళీ మనకు సపోర్ట్ కావాలి. ఇమోషనల్ సపోర్ట్ కోసం మళ్ళీ ఆ
ఆ శ్రవణం విను, లేక విన్నది మరలా రికలెక్ట్ చేసుకో, మననం చేసుకో, ధ్యానించు. కాబట్టి ఎప్పుడు అట్లా లోకేపి భగవద్గుణ శ్రవణ కీర్తనాత్ అనేటువంటిది 4వ సాధనంగా చెప్పారు. 38వ సూత్రంలో 2 సాధనలు చెప్పినట్లుగా ఉంటుంది, చదువుదాం. ముఖ్యతస్తు మహత్కృప ఏవ భగవత్కృపాలేశాద్వా. చాలా ముఖ్యం. ఇప్పుడు తర్వాత ఒక 2-3 సాధనలు నారదుల వారు ఇప్పుడు కూడా సత్సంగం గురించిగా మాట్లాడుతున్నాం. శ్రవణం, ఆ సత్సంగం యొక్క ముఖ్యత్వం, సత్పురుషుల యొక్క సాంగత్యం. ముఖ్యంగా చెప్పాలంటే నిజంగా మహత్కృప, ఆ మహాత్ముల యొక్క కృప నీకు దొరకటమే ఒక పెద్ద బూస్టర్. కానీ ఈ మహాత్కృప కోసం నేను కూడా ప్రార్థించాలి. నాకు అలాంటి మహాత్ముల యొక్క సాంగత్యం. మహాత్ముడు అంటే ఎట్లా అండి నాకు తెలుస్తుంది? నీకు తెలియక్కర్లేదు, నువ్వు భగవంతుని ప్రార్థించు. భగవంతుడు నీకు కావలసిన ఆ మహాత్ముడిని సప్లై చేస్తాడు. ఆ తర్వాత నువ్వు నీ మనసులో ఆ కోరిక ఉండాలి, నాకు శ్రవణం కావాలి, శాస్త్రాన్ని నేను చక్కగా సిస్టమేటిక్గా వినటానికి, చెప్పటానికి నాకు ఎవరైనా ఒక గురువు మహాత్ముని ప్రసాదించమని చెప్పి. కాబట్టి మొత్తంలో నీ సాధనంతా అభివృద్ధి చెంది అసలు ఈ భక్తిలో అప్పుడు ఉన్నతమైన స్థితికి వచ్చి అద్వైతము, జ్ఞానము, భక్తి రావాలంటే ఒక గురువు యొక్క కృపచేత మాత్రమే. ఇక్కడ గురువు అనే పదం చెప్పకుండా మహత్కృప ఏవ ముఖ్యం. మెయిన్లీ ప్రైమరీలీ మహత్కృప. ఇప్పుడు మనం ఏదో వింటున్నాము, తృప్తి పడుతున్నాము, పర్వాలేదు, నాకు కొంచెం అర్థమవుతున్నది, నాకు కొంచెం జీవితంలో ఉపయోగం కూడా పెట్టుకుంటున్నాను అని ఏమైనా, అసలు ఈ విన్నది కొంచెం అర్థం చేసుకోవడం, అర్థం చేసుకున్నది ఉపయోగపడదు, ఇవన్నీ కూడా నీకు దొరికినాయి అంటే ఇప్పుడు ఈ జన్మలో గుర్తుంచుకోవాలి. ఎప్పుడో ఎక్కడో నీకు కూడా జ్ఞాపకం ఉండకపోవచ్చు, పోయిన జన్మ అయినా కానీ ఆ మహాత్ములు, సాధువుల యొక్క వీక్షణ కటాక్షం, వాళ్ళ దృష్టి నీ మీద పడింది, వాళ్ళ యొక్క స్పర్శ నీకు తగిలింది, లేక అప్పుడు వాళ్ళు చెప్పిన కొన్ని మాటలు నీ చెవులో వెళ్ళి అక్కడ హృదయంలో తగిలినాయి, కానీ అవి మధ్యలో అవి అట్లా అయిందా అని నీకు తెలీదు. కానీ ఇప్పుడు నీకు మరలా దీంట్లో ఈ మార్గంలోకి వచ్చేందుకు, ఈ శాస్త్రం మీద ఇట్లా ఇంట్రెస్ట్ కలిగేందుకు నీకు గురువు దొరకటం, ఇవన్నీ కూడా ఎప్పుడో ఏదో ఒక మహాత్ముడి యొక్క కృపచేతనే. ఇది ఎట్లాగంటే ఈ కృప అనేటువంటిది ఏంటంటే ఎలా పనిచేస్తుందంటే ఆ మహాత్ముడికి తెలియదు, నాకు తెలియదు, కానీ పనిచేస్తుంది. ఉదాహరణ చెప్తాను. సరే, ఆ సూత్రం పదాన్ని ముగించేస్తే దాంట్లో చెప్పి ముఖ్యంగా మహాత్ముల యొక్క కృప, కానీ ఈశ్వరుడి యొక్క కృప కొంచెం ఉన్నా చాలు. లేశాద్వా, లేశం అంటే కొంచెం, భగవత్ కృప లేశాద్, కానీ మహత్కృప ఎక్కువ, ముఖ్యంగా ముఖ్యతస్తు మహత్కృప. అందుకని భగవంతుడి కృప ఇంత మన మీద ప్రసరించినా చాలు, మనకు గురువు దొరుకుతాడు. నిజమైన ఈశ్వర కృప అంటే ఏమిటంటే తెలుసుకోవాలి. నాకు డబ్బులు వచ్చినాయి, నాకు ఆస్తి అంతా విభజించారు, నాకు ఇప్పుడు వచ్చినాయి భాగం అంతా, నాకు ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చింది, ఇవన్నీ ఓకే, అవి నీ కర్మకు సంబంధించిన ఫలములు. కానీ దాంట్లో ఆ కర్మలో చాలా ఉన్నతమైనటువంటి కర్మఫలం ఇచ్చేటువంటిది ఏంటంటే ఆ ఈశ్వర కృప. నిన్ను ఆ ఈశ్వరుడు
ఇతడు ఇంకా సంసారంలో ఈ జీవుడు ఇలా తిరగటం నాకు ఇష్టం లేదు, వీడిని ఎట్లయినా సరే బయటికి విడిపించాలి అని చెప్పి ఈశ్వరుడు నిర్ణయం చేస్తాడు చూడండి, దాన్ని కృప అంటాం. అలా నిర్ణయం చేసినప్పుడే ఇక్కడ మనకు ఆయన జస్ట్ అట్లా ఒక్క చిన్న సంకల్పం వస్తే చాలు. ఎందువల్లంటే మన పుణ్యం వలనే, మన యొక్క క్యూరియాసిటీ, జిజ్ఞాస వలనే ఆయనకు అట్లా అనిపించిందంటే అంతే, ఇంకా నీకు సరి అయిన గురువు దొరుకుతారు, సరి అయిన శాస్త్రము దొరుకుతుంది, విద్య దొరుకుతుంది, ఈ జన్మలోనే నువ్వు జీవన్ముక్తుడు అయిపోతావు. కాబట్టి ఎయిదర్ ఇక్కడ వా అనే పదము ఉపయోగించారు, దాన్ని ఆర్ అని అంటాం, అర్థం జనరల్గా ఓఆర్, ఇది కానీ అది కానీ అని చెప్పేందుకు కాదు ఇక్కడ అది వా అని ఉపయోగించింది. ముఖ్యతస్తు మహత్కృప ఏవ, ఆ మహత్కృపయే ఈశ్వర కృప, ఈశ్వర కృపయే మహత్కృప. ఈశ్వరుడు కృప చేశాడా, ఆయన ఎక్కడున్నాడు, ఎప్పుడు చేశాడనేది మనకు తెలియదు. నేనేదో పూజ చేస్తున్నాను, నమ్ముతున్నాను, నాకు భక్తి ఉంది అంటాం. కానీ సాక్షాత్ ఈశ్వరుడే గురువు రూపం, గురువుగా అవతారం తీసుకొని నీకు కళ్ళకి ముందు వచ్చి ఉపదేశం చేస్తాడు. ఈశ్వరుడిని కళ్ళ ముందు ఇంత సులభంగా ఇట్లా చూడలేరు. ఎవరో చూశారు, ఒకళ్ళు త్యాగరాజు మీరా అంటే వాళ్ళ భావమండలంలో వాళ్ళు దర్శించుండవచ్చు. కళ్ళు మూసుకొని నువ్వు కూడా ఇప్పుడు దర్శించవచ్చు. నీ కృష్ణుడు నీ ముందు ఉన్నాడు, నీతో మాట్లాడుతున్నాడు, చైతన్య విగ్రహంగా ఉన్నాడని భావించుకోవచ్చు కదా. అట్లా కాదుగా, ఇక్కడ సాక్షాత్ నేను కళ్ళు తెరిచే ఆయన్ని చూస్తున్నాను, ఆయన చెప్పింది వింటున్నాను, అన్నీ ఆయనకి సేవ చేసే భాగ్యం వచ్చింది. కాబట్టి సాక్షాత్ ఈశ్వరుడి, ద మొబైల్ లార్డ్ ఈజ్ ది సెయింట్స్, భగవంతుడే ప్రపంచంలో నడుస్తున్నటువంటి మొబైల్ టెంపులా లేక మొబైల్ గాడ్ ఈ మహాత్ములు. అప్పుడు అలాంటి మహాత్ములు తోటి మనకు సంఘం కొంచెం సేపు అయినా, ఎక్కడైనా ఎప్పుడైనా, అది దాని తర్వాత ఇది గుర్తించి ఇది ఈశ్వరుడు యొక్క కృప నా మీద ఉండడం చేతనే మిగతా అవన్నీ అనుగ్రహించాడో లేదో, ఈ అనుగ్రహం అత్యంత ఉన్నతమైన అనుగ్రహం. దీన్నే అనుగ్రహతత్వం అంటారు, దీన్నే కృపాతత్వం, అనుగ్రహతత్వం అంటారు. ఇది ఎట్లా జరిగిందంటే ఉదాహరణ చెప్తాను చూడండి, జరుగుతుందంటే. ఎందుకంటే నేను చెప్పింది మీకు ఇప్పుడు అర్థమై ఉండదు. కృప, కరుణ ఇది అంటారే కానీ అసలు ఏంటంటే అది ఎట్లా ప్రసరిస్తుంది, ఏమొస్తుందని. ఒకటేమిటంటే ఆయన గురు ప్రసాదాత్ అని గురుగీతలో టాపిక్. గురువు యొక్క ప్రసాదం అంటే ఏంటి, ఆయన నీ చేతులు ఏదో ప్రసాదం ఇచ్చాడా, గుగ్గిళ్ళును లేక పొంగలి పులిహోదర, అట్లా కాదు. ఆయన మాటలే నీకు ప్రసాదం, ఆయన బోధనే నీకు ప్రసాదం. లేక ఇప్పుడు ఏదో కృప జరిగింది, ఎప్పుడు ఏ మహాత్ముడు నా మీద అట్లా చూసి ఉండొచ్చు, నన్ను తాకి ఉండొచ్చు, నా మీద కరుణ ఏర్పడిందంటే కరుణ చాలు. ఆ కరుణ అనేటువంటిది ఏంటంటే అదొక వైరస్ లాంటిది, వైరస్ లాంటిది. చూడండి, జడమైనటువంటి ప్రాణము లేనటువంటి అయస్కాంతం, ఈ ఉదాహరణ అర్థం చేసుకుంటే ఈ పాయింట్ అర్థమవుతుంది. అయస్కాంతం దాని చుట్టూ ఉన్నటువంటి ఇనుప ముక్కలను అన్నిటిని ఆకర్షిస్తుంది. అయస్కాంతం చెప్పదు దానికి నేను నిన్ను ఆకర్షించబోతున్నానని. ఆ ఇనుప ముక్కకి తెలియదు, కానీ ఆకర్షించబడుతుంది. ఇది ఎట్లా జరుగుతున్నది, ఏంటి ఆ శక్తి? దాని నువ్వేదో సైంటిఫిక్గా పేరిస్తావు, అయస్కాంత శక్తి అన్నావు. అలాగే భూమి ఆకర్షణ శక్తి కూడా ఓకే, మహాత్ముల యొక్క కృపాశక్తి. అప్పుడు ప్రాణమున్నటువంటి చైతన్యమైనటువంటి ఒక మనిషి యొక్క వాళ్ళ భావన, మనస్సు, వాళ్ళంత శుద్ధమైన మనస్సుతో ఉండి లోకా సమస్త సుఖినో భవంతని అందరి యొక్క క్షేమాన్ని కోరుకుండేవాళ్ళు. అలా మన మీద దయని వాళ్ళు హృదయంలో భావిస్తే, దయ వాళ్ళకి ఏర్పడిందంటే కరుణ, అది ప్రసరించదా ఏంటి?
తప్పకుండా ప్రసరిస్తుంది. కానీ అది కంటికి కనపడదు. అది ఇక్కడ మ్యాగ్నెట్ అంటే చూసినా ఇది పోయి అంటుకున్నది. నువ్వు ఇప్పుడు సత్సంగానికి నీకు ఇంట్రెస్ట్ వచ్చింది చూడు, అదే ఆ మ్యాగ్నెట్ పవర్. వినాలని మళ్ళీ బలవంతంగా ఎవరైనా దాన్ని ఇనుప ముక్కని లాగేస్తే ఆ సంబంధం పోతుంది. అలాగే మనల్ని కూడా ఈ లోక విషయాలు, నా పాత అలవాట్లు, నా వేరే వాసనలన్నీ నన్ను మళ్ళీ లాగుతాయి. కానీ మళ్ళీ దగ్గరికి వచ్చామంటే మళ్ళీ అతుక్కుంటాయి. అందుకని ఎప్పుడు సత్సాంగంలో సత్పురుషుల సాంగత్యంలో ఉండు. సాధు దర్శనం పాపనాశనం, సాధు దర్శనం అజ్ఞాన నాశనం. అందుకని ఈ ఉదాహరణ తీసుకోవచ్చు. దీన్ని ఇంకొక రకంగా చెప్పాలంటే కొంచెం సైంటిఫిక్గా సైకిక్ పొల్యూషన్ అండి. పొల్యూషన్ అనేటువంటిది మనకు తెలుసు కదా, అది అట్లా వెళ్ళిపోతుంది. కన్ను కనపడకుండానే పొల్యూషన్. ఇప్పుడు వైరస్ ఉందంటే ఆ కరోనా వచ్చినప్పుడు కానీ అది ఎవరు కళ్ళకు కనపడుతున్నది ఏంటి, ఎంతో చిన్నది మైక్రోస్కోప్లో చూశాను. ఎనీహో అది అట్లా ప్రసరిస్తుందే. ఇక్కడ బయట ఎన్విరాన్మెంటల్ ఫిజికల్ పొల్యూషన్ కంటే కూడా చాలా పవర్ఫుల్ అయినటువంటిది, ఇంకొక రకంగా చెప్పాలంటే డేంజరస్ అయినటువంటిది సైకిక్ పొల్యూషన్. నా మనసులో నుంచి చెడ్డ ఆలోచనలు వచ్చినాయి అంటే ఆ యొక్క ఆలోచన శక్తి ఒక మ్యాగ్నెట్ పవర్ లాగా, అది కూడా వేవ్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ వేవ్స్ లాగా అది వెళ్ళి అవతల వాళ్ళ యొక్క బ్రెయిన్, వాళ్ళ మనస్సుని అది డిస్టర్బ్ చేస్తుంది. అందుకని సైకిక్ పొల్యూషన్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ ది ఫిజికల్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. కాబట్టి ఒక మనిషి యొక్క ఆలోచన చింతన ఎట్లా ఉండాలి. అందుకనే దుర్మార్గులు, దురాలోచనలు ఉన్న మనుషుల మధ్యలోకి వెళ్ళామంటే మనకు ఒక రకంగా మంచిగా ఉన్న వాళ్ళకి వెంటనే ఎఫెక్ట్ అవుతుంది, తెలుస్తుంది. ఏంటంటే అది పవర్, మెంటల్ పవర్, థాట్ ఈజ్ ఎ పవర్. అప్పుడు అలా ఉన్నప్పుడు ఈ మహాత్ములు ఎప్పుడూ భగవన్నామం, భగవత్ చింతన, సద్గుణములు, సదాలోచనలు, దైవీ సంపత్తితో ఉన్న వాళ్ళు ఎప్పుడు లోకా సమస్త సుఖినోభవంతని చెప్పేటువంటి ఆశించే ఆ మహాత్ముల యొక్క ఆలోచనల చేత వాళ్ళకి చుట్టుపక్కల దగ్గరలో ఆ పరిధిలోకి వచ్చిన వాళ్ళని అది ఎఫెక్ట్ చేయదా? చేస్తుంది. అదేక సత్సంగంలో జరుగుతున్నది. ఈ విధంగా వాళ్ళు దయాహృదయులు, దయాసాగరులు కాబట్టి ఇలా అవుతుంది. ఈ కథ రూపంలో చెప్పాలంటే ఒక విషయాన్ని చెప్తాను. ఆ ప్రహ్లాదుడి యొక్క కథలో నరసింహస్వామి ప్రత్యక్షమైనాడు. తర్వాత హిరణ్యకశిపుని సంహారం చేసిన తర్వాత ఆయన నీకేదైనా కోరిక ఉందా అడుగు, వరమిస్తానంటే ప్రహ్లాదుడు నాకేం వద్దన్నాడు. అన్నీ అయిన తర్వాత చివరికి ఆ ప్రహ్లాదుడి యొక్క భక్తిని చూసి, అద్వైత జ్ఞాన భక్తిని చూసి భగవంతుడికే ఆ రూపం తీసుకుని వచ్చాడు కాబట్టి భగవంతుడికి ఆనంద కన్నీరు వచ్చిందిట. ఆ చిన్న పిల్లవాడైన ప్రహ్లాదుని తీసుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు నరసింహస్వామి. ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆ తల మీద భగవంతుడు తన చేతిని ఇట్లా పెట్టి కలశంలాగా అలా పెట్టి పిల్లవాడికి కూర్చునుంటే ఆయన కన్నులో వచ్చినటువంటి ఆనంద కన్నీరు ఈ భక్తుడిని చూసి ఇంత ఆశీర్వదించాడు. నీలాంటి ఇంత గొప్పటి భక్తుడు ఇప్పుడు నభూతో న భవిష్యతి, ఇప్పుడికి ఈ సృష్టిలో మళ్ళీ ఇంకెవరు రారు, భక్తాగ్రగణ్యుడివి నువ్వు అని చెప్పి ఆశీర్వదించి ఆ కళ్ళలోంచి వచ్చిన అశ్రువులు ఆ ప్రహ్లాదుడు యొక్క తల మీద పడితే అభిషేకం చేశాడు భగవంతుడని చెప్పాలి. ఏం అభిషేకం? భక్తాగ్రగణ్యుడుగా నువ్వు, నీ పేరు ఈ లోకంలో ప్రసిద్ధముగా అందరికి అన్ని కాలాల్లో ఆదర్శంగా ఉండటం అని చెప్పి. ఇది కథగా అలా చెప్తే నరసింహస్వామి వచ్చాడు. మరి నాకు నరసింహస్వామి అట్లా వస్తాడండి, మా కృష్ణుడు వస్తాడంటే నీ మనసులో భావన. ఇప్పుడు నీకున్నటువంటి ఇదంతా ఆయన యొక్క కృపే కదా. నీ శరీరం, ఈ మనస్సు, నీ కుటుంబం, నీ పిల్లలు, నీ
వసతులు, ఆస్తిపాస్తులు అన్నీ ఎవరివి? ఆయన కృప కాదా ఏంటి? నువ్వు పీల్చుకుంటే గాలి ఆయన ఇచ్చింది కదా, నువ్వు నిలబడే భూమి ఆయన ఇచ్చిందే కదా. ఏ రకంగా ఏ దృష్టిలో చూసినా కూడా ఆయన సెంటర్. ఎక్కడి నుంచి వస్తున్నాయి? లేకపోతే ఈ భావన ఉంటే చాలు, నీకు తెలుస్తుంది, నువ్వు ఫీల్ అవుతావు, ఆ భగవంతుడి కృప నా మీద అత్యంతంగా వర్షిస్తున్నది, అమోఘంగా వర్షిస్తున్నదని నువ్వు ఇంకా 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 ఈ సత్సంగాన్ని వింటూ ఆనందిస్తూ జీవితాన్ని నువ్వు చక్కదిద్దుకోగలవు. ఈరోజు ఈ 38వ సూత్రంతో ఇక్కడ నిలిపేస్తాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.